జగిత్యాల జిల్లా బెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న సుడిగాలి పర్యటన చేశారు. తమ పార్టీ అభ్యర్థుల కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ వాడవాడలా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. దొంగల పార్టీల నుండి విముక్తి కలగాలంటే రాజ్యాధికార పార్టీని గెలిపించాలని, నోటుకు ఓటు అమ్ముకుంటే భావితరాల భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. బలుగు బలహీన వర్గాల ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. నమస్కారం. అందరు ఇట్లా కూర్చున్నా ఈయనే మాట్లాడారు. ఆడోరు కాదు. అన్న ఆగే పెద్దన్న. అరే మీరు థ్యాంక్ యూ. ఫస్ట్ టైం వచ్చిన వాస్తవాన్ని చలో ఇక మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా వాళ్ళందరూ కూడా గతంలో కాకుండా మీరు జర్ర మగవాళ్ళు అయితేనే వెనక జరుగురి. మహిళలకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వండి. మగవాళ్ళు అయితే వెనక జరగండి, లేకపోతే ఇటు వెనక కన్నారండి. ఇటు వెనక కన్నారండి మగవాళ్ళు అయితే. నాకే మాత్రం బయటికి రావాలి కదా. ఆ బయటికి తేవడం కోసం కొట్లాడే పార్టీ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ కత్తెర గుర్తు మన ఆడబిడ్డ చూసిరావు. ఈ ఆడబిడ్డను గెలిపియడం అంటే మన ఆడబిడ్డలకు భద్రతగా నిలబెట్టడమే. ఇవాళ కోరుట్ల కాడ ఈ ఆడబిడ్డను మార్చడానికి నిలబెట్టిన, మీ జీవితాలు మార్చడం కోసం నిలబెట్టిన కరెక్టేనా? ఈ ఆడబిడ్డ రేపు పొద్దుగాల మనం ఓట్లు వేసుకుంటున్నాం కదా. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. అమ్మా థ్యాంక్ యూ. ఒకటి చెప్తా ఉన్నామ్మా, గుర్తు పెట్టుకోండి. నాకు చిన్న పిల్లలు 2 ఉన్నారు. ఆ పిల్లల మీద ఒట్టే చెప్తున్నా, మీకు న్యాయం చేయడానికే వచ్చినా, మీకు అన్యాయం చేయను. మీ పిల్లల బతుకు మార్చడానికే వచ్చినా, నా పిల్లల సాక్షిగా చెప్తున్నా ఈ మాట. దయచేసి అందరూ కూడా ఈ కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఆడబిడ్డను సుశీలను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ 19వ వార్డులో మన ఆడబిడ్డ సుశీల నిలబడతా ఉంది. అలాగే లత నిలబడతా ఉంది. 2వ వార్డులో లత నిలబడతా ఉంది. మమత 2వ వార్డు మమత. మిగతా వాళ్ళు కూర్చోరా తల్లి. లావణ్య, ఆ తర్వాత భూజమ్మ, బాజమ్మ రానియకపోతే చూసుకొని రావాలి. జరిగే రజిత 7. ఇగో మీ అందరికో విషయం తెలుసో తెలియదు,
జరిగే రైత ప్రతిరోజు 5 గంటలకు నాతో మీటింగ్ లో పాల్గొంటారు తెలుసా. రోజు జూమ్ మీటింగ్, రోజు మొబైల్ మీటింగ్ లో ఉంటారు. మనం ఈ రోజు సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు ఎలా మనము ప్రశ్నించాలా? అన్నలు అక్కలారా అందరికి ఇదే మాట చెప్తున్నా. మనం తెచ్చుకోవాలి, మనం కొట్లాడాలి, మనం ప్రశ్నించాలి, అందరినీ ప్రశ్నించాలి. మన రోడ్లు, మన డ్రైనేజీలు ఒక్కొక్క వార్డుకి వెళ్తున్నా కదా, ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అసలు. అంటే అంత ఇబ్బంది, అమ్మలకైతే దాటలేదు అసలు. రోడ్లు అంత దీనస్థితిలో ఉన్నది. వీళ్ళు మా అభ్యర్థులను చూడండి, మా ఆడబిడ్డల్ని చూడండి ఒకసారి. మేము మహిళా శక్తికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూడండి. మా ఆడబిడ్డల్ని ఆశీర్వదించమని చెప్పి మీ అందరిని కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మా ఆడబిడ్డలు నికార్సైన ఆడబిడ్డలు, ప్రజల కోసం పనిచేసేటువంటి ఆడబిడ్డల్ని ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెట్పల్లి మున్సిపాలిటీలో నిలబెట్టడం జరిగింది. మా లావణ్య గారు కానీ, ఏది 8వ వార్డు లావణ్య గారు కానీ, అలాగే 2వ వార్డు మమత గారు కానీ, 19వ వార్డు సుశీల గారు కానీ, అలాగే నీదెత్తర 7వ వార్డు మా చెల్లె రజిత కానీ, ఆ తర్వాత మా బాజమ్మది 9వ వార్డు నుంచి 16వ వార్డు బాజమ్మని కూడా నిలబెట్టడం జరిగింది. నేను మెట్పల్లి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 15వ వార్డు నుంచి కూడా అయితే నేను మెట్పల్లి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సోదరులారా, సోదరిమణులారా, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ దొంగల పార్టీలన్నింటినీ సమాధి చేయడం కోసం, ప్రజలను విముక్తి చేయడం కోసం వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లోకి వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, లేదంటే వాళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నారమ్మా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నాడు, ఆయన తొండలు ఇడుస్తాను ఒక ఆయన అంటా ఉన్నాడు, ఈయననేమో తొండలు పెంచుకుంటాను ఇంకో ఆయన అంటా ఉన్నాడు. ఎవరన్నా వచ్చి మన లెక్కలు చెప్పి బాధతో ఓటు అడిగిన వాడు ఉందా ఎవడన్నా? కాకపోతే ఆయన తొండలు ఇడుస్తా అంటాడు, ఒక ఆయన గుండె అంటాడు, ఒక ఆయన బండ అంటాడు. ఇది గుండె బండ్ల పంచాయతీ కాదమ్మా, మన బిడ్డల జీవితం. వాళ్ళకంటే 1,00,000 రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతా నేను, కానీ అది కాదు ఓటింగ్ లో జరగాల్సింది. ప్రజలందరినీ మెప్పించాలి, జరిగిన వాస్తవాలు చెప్పి ఓట్లాడగాలి. వాళ్ళ కోసం మా ఆడబిడ్డల తరఫున నేను ఈ మెట్పల్లి మున్సిపల్ గ్రామ ప్రజలందరికీ కూడా, మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కత్తెర గుర్తుకు ఓటేయండి. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ ఏదైతే మెట్పల్లి ఉందో, ఈ మెట్పల్లికి మళ్ళీ ఎన్నికల తర్వాత నేనే వచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి నేనే వస్తా. మా ఆడబిడ్డల్ని గెలిపించాల్సిందిగా పేరున అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు టీఆర్పీ మన ఈ పార్టీ మన మల్లన్న ఫస్ట్ టైం మన మెట్పల్లికి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మన జనాలు ఇక్కడికి రావడం, ఆయన మీటింగ్ చెప్పడం, ఇట్లాంటి నేత మనకు ఎక్కడ దొరకరు. ఇంత వివరంగా ఇచ్చి ప్రతిదీ కూడా మనకు చెప్పడం జరిగింది. అంతే నేను కోరుకునేది, మల్లన్న గారిని మళ్ళీ గెలిపియాలా, కత్తెర గుర్తుకే మన ఓటేయండి. మీ అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన జనాలకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. నేను గెలిచిన తర్వాత మన మల్లన్న గారు అయితే ఏదైతే వాగ్దానం చేసిండో ఆ విధంగా అన్ని పనులు చేద్దామని చెప్పి నేను అందరికీ చెప్తున్నాను. దయచేసి అందరికి సమస్యలు ఇప్పటిదాకా చెప్పిండ్రు కదా, లోకల్లో వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చేందుకే మనం గెలిచిన తర్వాత నేను చేస్తా అని చెప్తున్నాను. ఇప్పుడు నేను హామీ ఇయ్యా, ఎందుకంటే మనం ఫస్ట్ వీళ్ళు ఓటేసి నన్ను గెలిపించిన తర్వాత నేను పనిచేసి చూపిస్తా. మనం ఫస్ట్ చెప్పినాం అనుకో అది కాదు కదా. అందుకే అని చెప్పి మా మీడియా వాళ్ళకు కానీ, మా ఇక్కడికి వచ్చిన మహిళా సోదరులకు కానీ, అన్నలకు కానీ, అక్కలకు అందరికీ నా యొక్క నమస్కారం. అందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను.